సంక్షేమ పాఠశాలల్లో ఆహారం కలుషితం ఘటనలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ ముట్టడికి బీజేపీ, ఓబీసీ, మహిళా మోర్చా నేతలు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సంక్షేమ భవన్ ముట్టడికి ప్రయత్నించిన నేతలను అరెస్ట్ చేశారు. గురుకులాల్లో ఆహారం కలుషితానికి ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ ఆరోపించింది. బీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీసీ హాస్టల్లో ఇప్పటికీ 51 మంది పిల్లల ప్రాణాలు కానీ ప్రభుత్వం నిర్లక్ష్య వైద్యంతో ఇతరులపై నెపం నెట్టి మా తప్పు లేదు, ఎవరో కుట్ర చేశారు, పిల్లల మీద ఎవరు కుట్ర చేస్తారో వెంటనే చర్య తీసుకోండి. అంతేగాని వాళ్ళ ప్రాణాలు పోతున్నా పిల్లలు చదువుకోవడానికి వస్తే జైళ్ళలోనే ఉంది, జైళ్ళ ఖైదీలకు సౌకర్యాలు ఉన్నాయి, చదువుకొని తమ భవిష్యత్తును బాగు చేసుకుందాం అనుకున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక ప్రాణం పోతుంది. పిల్లలకు సరి అయిన సౌకర్యాలు, పురుగుల అన్నము, బాత్రూములు లేవు.